ఆన్లైన్‌లోనో, ఒక వెబ్‌సైట్‌లోనో ఒక జాబ్ యాడ్ చూస్తాం. చాలా ఆశగా దానికి అప్లై చేస్తాం. అప్లై చేసి మనకెప్పుడు రెస్పాన్స్ వస్తదా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాం. వారాలు గడుస్తాయి, నెలలు గడుస్తాయి. కానీ రిప్లై రాదు, రెస్పాన్స్ రాదు. ఇది చాలా కామన్ అయిపోయింది. ఏంటా ఈ సంగతి అని చెప్పి చాలామంది దీని మీద రీసెర్చ్ చేశారు. చివరికి తెలిసింది ఏంటంటే గోస్ట్ జాబ్స్ అని. గోస్ట్ జాబ్స్ లేదా ఫేక్ జాబ్స్ అంటే ఏంటి? నిజానికి ఆ జాబ్‌ని ఫిల్ చేయాలన్న ఇంటెన్షన్ ఉండదు, ఉద్దేశం ఉండదు ఆఫీస్ వాళ్ళకి. ఆర్గనైజేషన్‌కి ఆ ఉద్యోగం ఖాళీ కూడా లేదు ఒక్కొక్కసారి. కానీ టాలెంట్ పూల్ ఎలా ఉంది బయట, వాళ్ళ ఆర్గనైజేషన్ అంతా బాగుందని చూపించుకోవడానికి, వాళ్ళ దగ్గర బాగానే డబ్బులున్నాయని చూపించుకోవడానికి, అంతేకాదు కొన్ని సందర్భాల్లో వాళ్ళ బడ్జెట్ స్ట్రాంగ్‌గా ఉందని చూపించుకోవడానికి, దాంతోపాటు ఆర్గనైజేషనల్ గ్రోత్ ఫోకస్ చేస్తున్నాం మేము, అదేవిధంగా కొత్త టాలెంట్ని ఎప్పుడు మేము ఎంకరేజ్ చేస్తుంటాము. దాంతోపాటు లీగల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సంవత్సరానికి మేము ఇన్ని జాబ్స్ నిజంగానే ఫిల్ చేసామని బయటికి ప్రొజెక్ట్ చేసుకోవడానికి. వీటన్నిటికీ గోస్ట్ జాబ్ యాడ్స్ బాగా ఎక్కువైపోయాయి. ఒక సర్వే ప్రకారం 1000 మంది జాబ్కి అప్లై చేస్తే 73% మందికి అసలు రిప్లైయే రాలేదంట, రెస్పాన్సే రాలేదంట. రెజ్యూమ్ బిల్డర్ రిపోర్ట్ ప్రకారం ఇప్పటి వరకు కంపెనీస్ చేసిన అడ్వర్టైజ్మెంట్స్లో 40% ఫేక్ జాబ్సే, గోస్ట్ జాబ్సే ఉన్నాయంట. అంతా అసలు ఆ జాబ్స్ ఖాళీలు లేవు, లేదా ఆల్రెడీ ఆ జాబ్ ఫిల్అప్ అయిపోయి ఉంటుంది, ఆ పొజిషన్ ఫిల్అప్ అయిపోయి ఉంటుంది. కావాలని ఊరికే ప్రొజెక్ట్ చేసి అవసరమైతే ఒకసారి ఇంటర్వ్యూకి పిలిచి పంపించేస్తున్నారు. అలా ఉంది పరిస్థితి. ఇదే గోస్ట్ జాబ్ కహాని అనమాట. దీనిలో హెచ్ఆర్ పర్సనల్ ఎవరైతే ఉంటారో ప్రతి డిపార్ట్మెంట్లో ఎప్పుడు జాబ్స్కి యాడ్ ఇవ్వండి, జాబ్స్కి ఇంటర్వ్యూ చేయండి, వీలైతే వాళ్ళని రిజెక్ట్ చేస్తూ ఉండండి. అంతేకాని కొత్త ఉద్యోగాలు తీసుకోవద్దు. ఉద్యోగాలు ఫ్రీజ్ అయిపోయాయి, ఉద్యోగాలే లేవు, అసలు ఫిల్ చేయాలనే ఉద్దేశం మనకు లేదు, కానీ ఫిల్ చేసినట్టు చూపిద్దాం. దాంతోపాటు దీనివల్ల షేర్ హోల్డర్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుద్ది కంపెనీకి సంబంధించి అని చెప్పి. ఎక్కువగా ఇలాంటి డూప్ జాబ్స్ మనం గుర్తించాలంటే మనం ఆ వేకెన్సీ పొజిషన్ అనేది చాలా నెలలుగా మనకి అడ్వర్టైజ్మెంట్ కనిపిస్తూ ఉన్నప్పుడు అది నిజంగా ఫేక్. దాంతోపాటు డిస్క్రిప్షన్, ఆ ఉద్యోగానికి సంబంధించిన నేచర్ ఆఫ్ జాబ్కి సంబంధించిన ఆ డిస్క్రిప్షన్ చాలా వేగ్గా ఉందనుకోండి, సరిగ్గా లేదనుకోండి, అది అప్పుడు ఫేకే. తర్వాత కాంటాక్ట్ డీటెయిల్స్, ఏదైతే కాంటాక్ట్ డీటెయిల్స్ కంపెనీకి సంబంధించినవి సరిగ్గా ఇవ్వలేదనుకోండి, అది ఫేకే. ఎక్కువగా ఇలాంటి జాబ్స్ ఈ మధ్య ఐటీ సర్వీసెస్ కంపెనీలో, బయోటెక్ కంపెనీలో, మార్కెటింగ్ అడ్వర్టైజ్మెంట్లో, మీడియా ఎంటర్టైన్మెంట్లో, వీటిలో ఇలాంటి గోస్ట్ జాబ్స్ చాలా కనిపిస్తున్నాయంట. తక్కువ గోస్ట్ జాబ్స్ అంటే నిజంగా జెన్యూన్ రిక్రూట్మెంట్స్ దేనిలో జరుగుతున్నాయి అంటే కాస్త కూస్తో ఎడ్యుకేషన్ సెక్టర్, బిజినెస్ సర్వీసెస్, ఐటీ కౌన్సిలింగ్ సెక్టర్, వీటిలోనే నిజంగా గోస్ట్ జాబ్స్ తక్కువ ఉన్నాయి. ట్రూ జాబ్స్ అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నారనమాట. ఈ ప్రాక్టీస్ వల్ల అప్లికెంట్స్ మోసపోతారు. దాంతోపాటు కంపెనీ మీద ట్రస్ట్, లాంగ్ స్టాండింగ్లో ట్రస్ట్ కూడా తగ్గుద్ది. అయితే ఈ ప్రాక్టీస్ ఎందుకు చేస్తున్నారంటే ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్, ఫ్యూచర్ టాలెంట్ మేము తీసుకుంటాము, మేము యాక్సెప్ట్ చేస్తామని చెప్పుకోవడానికి. సో చూడటానికి వెబ్సైట్లో ఆ జాబ్ వేకెన్సీ ఓపెన్ ఉంటుంది, కానీ నిజంగా జాబ్ ఉండదు అనమాట. సో దాంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్, కొన్ని ఆల్గోరిథమ్స్ ఉపయోగించి ఎప్పుడు జాబ్ వేకెన్సీస్ చూపిస్తూ ఉంటాయి ఆన్లైన్లో, కానీ నిజంగా జాబ్ ఉండదు. కాబట్టి జాబ్స్ కోసం నిజంగా సెర్చ్ చేయాలనుకుంటే మాత్రం ఈ గోస్ట్ జాబ్స్ బారిన పడొద్దని చెప్పి చాలామంది ఆన్లైన్లో చెప్తున్నారు. దానిలో నిజం కూడా చాలా కనిపిస్తోంది అనమాట. వీటన్నిటితో పాటు ఫారెన్లో జాబ్స్ ఉన్నాయని, ముఖ్యంగా లావోస్, కాంబోడియా, నైజీరియా ఇలాంటి దేశాల్లో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కొన్ని ముఠాలు ఆపరేట్ చేస్తున్నాయి. చివరికి ఆ దేశం వెళ్ళిన తర్వాత, అంటే డబ్బులు కట్టి వీళ్ళు జాబ్లో జాయిన్ అవుతారు. ఆ దేశం వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పిన జాబ్లో కాకుండా కొన్ని ఫ్రాడ్ జాబ్స్లోనో, తప్పుడు జాబ్స్లోనో, లేకపోతే ఈ ఆన్లైన్ ఫ్రాడ్ జాబ్స్లోనో వాటిలో వాళ్ళని పెడుతున్నారనమాట. ఇది కూడా చాలా మోసం. దాంతో వాళ్ళు ఇల్లీగల్ పనులు చేస్తూ అక్కడ ఇరుక్కుపోతున్నారు, ట్రాప్ అయిపోతున్నారు. సో ఇలాంటి వాటిలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. ఏదైతే కొన్ని ముఠాలు ఇలాంటి ఫేక్ లేదా ఇల్లీగల్ జాబ్స్ గురించి ట్రాప్ చేస్తున్నాయో వాటి పట్ల కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. దీనికి సంబంధించి మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు ఒక వెబ్సైట్ కూడా పెట్టేశారు. ఏది లీగల్, ఏది ఇల్లీగల్, అంటే ఫారెన్లో జాబ్ ఆఫర్స్ ఏ కంపెనీస్ ఏ పేర్లు చెప్పి లీగల్గా చేస్తున్నాయి, ఏ పేర్లు చెప్పి ఇల్లీగల్గా చేస్తున్నాయి అని చెప్పి అది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉందంట. దాన్ని కూడా మనం వెరిఫై చేసుకుని ఈ ఫారెన్ జాబ్స్ విషయంలో కూడా మనం కేర్ఫుల్గా ఉండాలి. గోల్డెన్ ట్రయాంగిల్ కంట్రీస్ మయన్మార్, లావోస్, థాయిలాండ్ అండ్ దాని చుట్టుపక్కల ఉన్న ఇప్పుడు కంబోడియా ఇలాంటి దేశాల్లో ఆన్లైన్ ఫ్రాడ్స్, క్రిప్టో స్కామ్స్, ఆన్లైన్ స్కామ్స్, ఫేక్ కాల్ సెంటర్ స్కామ్స్, ఇవన్నీ కూడా ఈ ఏరియాలో గోల్డెన్ ట్రయాంగిల్ ఏదైతే మయన్మార్, లావోస్, థాయిలాండ్ ఆ చుట్టుపక్కల ఉన్న కాంబోడియా ఈ దేశాలు ఉన్నాయో ఇక్కడ నుంచి ఇలాంటి పెద్ద పెద్ద ఫ్రాడ్స్ అనేవి జరుగుతున్నాయి. ఇక్కడ నుంచి జాబ్ ఆఫర్స్ ఇచ్చినా మనం నమ్మకూడదు.